దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో రోజుకొక నిజం బయటకు వస్తోంది. దాడి జరిగిన జనవరి 12 నుంచి ఒక్కొక్క విషయం బయటపడుతోంది. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్పీడ్ పెంచారు. కాగా ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఆయన వెన్నులో దిగిన 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను తీశారు. ఇదంతా ఇలా ఉంటే వ్యవహారంలో మరొక కీలక విషయం పుకార్లు రేపుతోంది. అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఆయన ఇంటి డ్రైవరే అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతను ఎందుకు దాడి చేశాడు అనేది కీలకంగా ఉన్నటువంటి విషయం. డ్రైవర్ ప్రియురాలు సైఫ్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. పని మనిషితో సైఫ్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే ఆయనపై దాడికి దారి తీసింది అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే సాగుతోంది. పని మనిషి డ్రైవర్ ఇద్దరు లవర్స్, వీళ్ళిద్దరి మధ్య సైఫ్ అడ్డుగా ఉన్నాడని డ్రైవర్ దాడి చేసినట్టు అంటున్నారు. అయితే దాడి జరిగిన రోజు రాత్రి సైఫ్ ఇంట్లో చిన్న పార్టీ కూడా జరిగింది. ఆ పార్టీలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఆమె స్నేహితులతో పార్టీ చేసుకుంది. ఆ సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన గంట తర్వాత భార్యకు సమాచారం అందింది. సైఫ్ తల్లితో ఉన్న తన కుమారుడికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. దాడి చేసిందే డ్రైవర్ కాబట్టి కారులో హాస్పిటల్కి వెళ్లేందుకు వీలు లేదు. అయితే జరిగింది ఇదైతే సైఫ్ కుటుంబం కట్టుకదాలిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదీ కాక పోలీసుల దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిద్దామనుకుంటే అక్కడ కెమెరాలు లేకపోవడం గమనార్హం. బాంద్రా ఏరియాలో ఎక్కువగా ఉండేది సినిమా యాక్టర్లు, ప్రముఖ వ్యక్తులే ఉంటారు. అలాంటి ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లో, అది కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో తనపై దాడి జరగడం అనేది మామూలు విషయమేమీ కాదు. ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఏదో పెద్ద విషయమే ఉంది అంటున్నారు. ఒకవేళ పని మనిషి డ్రైవర్ కథే అయితే దాన్ని ఎలా నిర్ధారిస్తారు అనేది వేచి చూడాల్సిందే.